మీ యూట్యూబ్లో ఈ యొక్క 4 సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ డేటా అనేది మాత్రం చాలా వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. మనం డైలీ యూట్యూబ్లో వీడియోస్, షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా, దానివల్ల మన మొబైల్ డేటా అనేది మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కానీ యూట్యూబ్లో ఉన్న ఈ యొక్క సింపుల్ 4 సెట్టింగ్ని మీరు చేసుకున్నట్లయితే డేటా యూసేజ్ మాత్రం చాలా వరకు అయితే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన డైలీ లిమిటెడ్ డేటా యూస్ చేసే వాళ్ళకైతే ఈ సెట్టింగ్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. డైలీ డేటా లిమిటెడ్ అంటే ఏంటి భయ్యా అంటే, ఎవరికైతే 1 GB 1.5 GB వస్తుందో వాళ్ళకైతే ఈ సెట్టింగ్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్గా సింపుల్గా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఇంకా ఈ వీడియోని లైక్ చేసుకోకుండా లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా తీసుకొస్తాను. సో ఫస్ట్ మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ ఉంటుంది కదా, యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే యూట్యూబ్ అయితే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇక్కడ యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో చెప్పేసి ఉంది కదా, ఈ వీడియో అనేది మాత్రం ఆటోమేటిక్గా ప్లే కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, మీరు ఫస్ట్ వీడియో ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. నేను ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆపేస్తానో ఆ వీడియో అనేది మాత్రం ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే కావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ డేటా అనేది ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్లో నుంచి అయితే ఇక్కడ అయిపోవడం జరుగుతుంది. ఈ వీడియో ప్లే ఎలా ఆపాలని మీకు ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి మీరైతే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ సైడ్లో కింద ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది కదా, యూ అని చెప్పేసి సింపుల్గా మీ ప్రొఫైల్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా మీరు దానిపై అయితే క్లిక్ చేసుకోండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, రైట్ సైడ్లో పైన ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది సెట్టింగ్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే దీని ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఆప్షన్ పై మీరు ఎలా క్లిక్ చేస్తారో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మీ ముందు అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అండ్ ఆడియో ప్రిఫరెన్సెస్ అని చెప్పి వచ్చింది కదా. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అని చెప్పి వచ్చింది. సింపుల్గా మీరు దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, బై డిఫాల్ట్ అంటే ముందు నుంచి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది, యూస్ పిక్చర్ హై క్వాలిటీ అని చెప్పేసి. సింపుల్గా మీరు చూడవచ్చు ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ కూడా కింద ఒక ఆప్షన్ వచ్చేసింది, యూస్ హైయెస్ట్ పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ వీడియోస్ ప్లే చేస్తారు కదా, ఆ వీడియో అనేది మాత్రం హైయెస్ట్ క్వాలిటీలో అయితే ప్లే కావడం జరుగుతుంది. హైయెస్ట్ క్వాలిటీలో ప్లే అయితే ఏమవుతుంది భయ్యా అంటే, మీ డేటా అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అంటే ఎక్కువ డేటా అనేది యూజ్ అవుతుంది. పిక్చర్ క్వాలిటీ కొంచెం మంచిగా కనిపిస్తుంది, కానీ డేటా అనేది మాత్రం కొంచెం ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి భయ్యా అంటే, మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్, ఒక ఆప్షన్ చెప్పేసి ఇంకో మళ్ళీ ఇక్కడ డేటా సేవర్ అని చెప్పేసి సింపుల్గా దీని కింద సింపుల్గా మీరు అయితే డేటా సేవర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎలా ఈ డేటా సేవర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో ఇక్కడ ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు వీడియో ప్లే చేస్తారు కదా యూట్యూబ్లో, ఆ వీడియో అనేది మాత్రం తక్కువ క్వాలిటీలో ప్లే అవుతుంది, మీ డేటా అనేది మాత్రం చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ అనమాట. సెకండ్ సెట్టింగ్ కోసం మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ప్లే బ్యాక్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా మీరు అయితే ప్లే బ్యాక్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై ఎలా క్లిక్ చేస్తారో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడైతే ఒక 4 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు 4 ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ ఆప్షన్లో ఆటో ప్లే నెక్స్ట్ వీడియో అని చెప్పేసి ఉంది కదా, ది ఆప్షన్ ఆన్ ఉంటే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో అయితే ఏదైనా ఒక వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది కదా. ఒకవేళ మీరు ఆ వీడియోని క్లిక్ చేయకుండా కానీ ఆ వీడియో అయితే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది మీ వీడియో అయిపోయిన తర్వాత. సో అలా ఆపేయాలనుకుంటే, నెక్స్ట్ వీడియోని ప్లే కావడం ఆపేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అని మాత్రం అసలు ప్లే కాదన్నమాట. సో మళ్ళీ ఇంకొక సెట్టింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడవచ్చు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే నేను చూపించాను కదా, అక్కడ నేను ఎలా యూట్యూబ్ ఓపెన్ చేశాను, అక్కడ ఆటోమేటిక్గా అయితే అక్కడ పిక్చర్లో అయితే వీడియో అయితే ప్లే అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఆ వీడియో ప్లే కావడం ఆపాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఆప్షన్ అయితే ఆన్ ఉందన్నమాట. ఈ ఆప్షన్ సింపుల్గా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవడానికి చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే మాత్రం ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్ అనమాట. సో థర్డ్ సెట్టింగ్ కోసం మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు డేటా సేవింగ్ అని చెప్పేసి. సింపుల్గా మీరు అయితే డేటా సేవింగ్ పై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డేటా సేవింగ్ అయితే ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతాయి. ఇక్కడ చాలా ఆప్షన్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్లో డేటా సేవింగ్ మోడ్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ అయితే బై డిఫాల్ట్ అయితే ఆఫ్లో ఉందన్నమాట. ఈ ఆఫ్లో ఉంటే ఏమవుతుందంటే మీ డేటా అనేది మాత్రం చాలా యూజ్ అవుతుందన్నమాట. సో దాన్ని ఎలా ఆఫ్ అవ్వాలంటే మీరు చూడవచ్చు, ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆన్ చేయడానికి
ఫస్ట్ సింపుల్గా దీనిపై అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీ ఆప్షన్స్ అవి మొత్తం ఇక్కడ ఆన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయినాయి. ఒకవేళ ఆటోమేటిక్గా ఆప్షన్ ఆన్ కాకుంటే మాత్రం మీరు సింపుల్గా దీనిపై క్లిక్ చేసుకొని ఇలా మీ డిఫాల్ట్గా అయితే మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అయితే ఈ సెట్టింగ్స్ మొత్తం అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఈ సెట్టింగ్స్ మొత్తం ఆన్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్ అనమాట. ఫోర్త్ సెట్టింగ్ కోసం మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది. ఇక మళ్ళీ ఒక లాస్ట్ ఆప్షన్లో వచ్చింది డౌన్లోడ్స్ అని చెప్పేసి. సింపుల్గా మీరు అయితే ఈ డౌన్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ ముందైతే కొన్ని ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ డౌన్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అయితే మీకైతే ఈ ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. మీరు చూడవచ్చు మీడియం అని చెప్పేసి. మీడియం అంటే మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ డౌన్లోడ్ చేస్తారో ఆ డౌన్లోడ్ క్వాలిటీ అనేది మాత్రం మీడియం క్వాలిటీలో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం నార్మల్గా డేటా అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ లో అని చెప్పేసి చూసారా, మీరు సింపుల్గా ఈ లో ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నట్లయితే మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసే వీడియోలు అయితే కొంచెం లో క్వాలిటీలో అయితే డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో మీరైతే సింపుల్గా ఈ లో క్వాలిటీ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆప్షన్ అయితే బై డిఫాల్ట్లో ఇక్కడ డౌన్లోడ్ ఓవర్ వైఫై అని చెప్పేసి చూసినారా. ఈ ఆప్షన్ ఆన్ ఉంటే ఏమవుతుంది అంటే ఈ వీడియోస్ అయితే మాత్రం అస్సలు డౌన్లోడ్ కావాలన్నమాట. ఎప్పుడైతే మీరు వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసుకుంటారో అప్పుడైతే ఆ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి, లేకపోతే వీడియోస్ డౌన్లోడ్ కావు. సింపుల్గా మేము చేయాల్సిన ఏం లేదు, ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ వీడియోస్ అనేది మాత్రం ఆటోమేటిక్గా మీ యూట్యూబ్లో అయితే ఆఫ్లైన్లో డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. మీరు ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు. సో ఈ యొక్క 4 సెట్టింగ్స్ మీరు మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ యూట్యూబ్ అప్లికేషన్లో మీ డేటా అనేది మాత్రం చాలా వరకు అయితే తగ్గించుకోవచ్చు అనమాట. యూజ్ కావడం తగ్గించుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. సో మనమైతే కలుసుకున్న కొత్త వీడియోలో మన నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ. జై హింద్.